ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ప్రియ భగవద్బంధువులారా, మన మోహనవాణి ఛానల్ ద్వారా గత కొంతకాలంగా నవగ్రహ పురాణాన్ని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా ఇప్పటి వరకు గ్రహరాజు అయినటువంటి సూర్య భగవానుడు, చంద్రుడు, బుధుడు, గురువు, అలాగే శుక్రుడు, ఇంతవరకు 6 గ్రహాల గురించి మనం చెప్పుకున్నాం. 7వదైనటువంటి అందరికీ భయం కలిగేటటువంటి శని గ్రహం గురించి ఈ రోజున మాట్లాడుకుందాం. ఇవాళ నుంచి వాస్తవంగా శని అనగానే చాలామంది భయపడతారు. కానీ ప్రతివాడి యొక్క జీవితంలో ఏలినాటి శని అని తప్పదు. వాడు ఆయుర్దాయాన్ని బట్టి 2 నుంచి 3 సార్లు తప్పకుండా ఉంటుంది. ఈ శనికి మందగమనుడని, మందుడు అని పేర్లున్నాయి. శనైశ్చరుడు అంటే శనైహి చరహ, శనైశ్చరహ అని వ్యుత్పత్తార్థం. అంటే మెల్లగా కదులుతాడు. 12 రాసులు కూడా మనకి ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశి నుంచి వెళ్ళటానికి శని భగవానుడికి 2.5 సంవత్సరాలు పడుతుంది. అంటే ప్రతి వ్యక్తి యొక్క జాతకంలో 11వ ఇంట, 12వ ఇంట జన్మరాశి అంటే 1, ఈ 3 శనిగ్రహం ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఏలినాటి శని జరుగుతుంది అని మన వాళ్ళు చెప్తారు, జ్యోతిష్ శాస్త్ర పండితులు. అయితే శని భగవానుడు గొప్ప మహిమాన్వితుడు. మాకు ఈ బెంగళూరులో రైల్వే ట్రాక్ పక్కన శనీశ్వరుడి దేవాలయం. శనివారం అయితే అక్కడ కిటకిటకిటలాడుతూ ఉంటారు జనం. సరే, కథలోకి వెళదామా? అది ఒక మంచి మందిరం. ఆ మందిరంలో నిశ్శబ్దం తాండవిస్తోంది. వైవస్వతుడు, యముడు, యమి పడుకొని ఉన్నారు. ఈ ముగ్గురు సూర్యుడి యొక్క పిల్లలు. వైవస్వతుడు, యముడు, యమి. యమి అంటే యమునా నది అని. వాళ్ళు పడుకున్నట్లుగా ఉన్నారు. సూర్య భగవానుడు తన సేనాగారం వైపు అడుగులు వేస్తూ ఉన్నాడు. సంజ్ఞాదేవి ద్వారం ముందు నిలబడి ఆకాశంలోకి చూస్తోంది. ఆమె యొక్క పైట చెరుగు ఆమె అందానికి కట్టినటువంటి ఒక పతాకంలాగా గాలిలో కదులుతూ ఉన్నది. సూర్యుడు భార్యను సంతృప్తిగా చూస్తూ దగ్గరికి వెళ్ళి వెనక వైపు దగ్గరగా నిలబడ్డాడు. సంజ్ఞాదేవి యొక్క భుజాల మీద 2 చేతులు వేశాడు. ఎందుకో సంజ్ఞ ఉలిక్కిపడింది. ఏదో దెబ్బ తగిలినట్టు ప్రతిస్పందన చేస్తూ తటాలను దూరంగా జరిగి సూర్యుడి వైపు తిరిగింది. ఆమె ముఖంలో చిరునవ్వు లేదు. చూపులు మాత్రం పక్కకు తిరిగినాయి. సంజ్ఞ, భయపడ్డావా?
సూర్యుడి యొక్క కంఠంలో అనురాగం పలుకుతోంది. అవును స్వామి, భయపడ్డాను అన్నది. భయపడ్డాను కాదు, ఇంకా మాట్లాడితే భయపడుతున్నాను అన్నది. ఏం జరిగింది? ఎందుకు భయం? ఎవరిని చూసి, దేన్ని చూసి భయపడుతున్నావు? సూర్యుడు కొంచెం ఆందోళనగా అడిగాడు. ధైర్యం చెబుతున్నట్లుగా ఆయన యొక్క శరీరం సంజ్ఞాదేవి దగ్గరకు జరిగింది. సహజంగా భార్య భయపడుతున్నప్పుడు భర్త ఆశ్వాసన కల్పించడానికి కొంచెం దగ్గరకు వెళ్ళి పట్టుకుంటాడు కదా. సంజ్ఞ కళ్ళకి చేతిని అడ్డం పెట్టుకుంటూ దూరంగా జరిగింది. ఎవరిని చూసి భయపడుతున్నావు చెప్పేదా స్వామి అన్నది. చెప్పు, వాడెవడైనా సరే నిన్ను భయపెట్టినందుకు. సూర్యుడు ఆవేశంగా మాట్లాడుతూ ఉన్నాడు. ముందు వినండి స్వామి, నేను భయపడుతోంది మిమ్మల్ని చూసే అన్నది. సూర్యుడు కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. అవును, మిమ్మల్ని చూడగానే నా శరీరం వణికిపోతుంది. దయచేసి దూరంగా ఉండండి అంటూ కొంచెం ఎడంగా జరిగింది. నెవ్వరిపోయి చూస్తూ ఉన్నటువంటి భర్తతోటి, నిజం చెప్తున్నాను స్వామి, మన్నించండి, మీ శరీరం వెదజల్లేటటువంటి కాంతిని, వేడిమిని నేను భరించలేకపోతున్నాను అన్నది. సూర్యుడు భగభగ మండుతూ ఉంటాడు కదా. సూర్యుడు మౌనంగా ఉండిపోయినాడు. నమ్మలేనట్లుగా సంజ్ఞ వైపు అయోమయంగా చూస్తూ ఉన్నాడు. సంజ్ఞ, పరిహాసానికి అంటున్నావా ఈ మాట? అపరాధం చేశానా నేను? నిన్ను బాధ పెట్టానా? ఇది ప్రణయ కోపమా దేవి అని అడిగాడు. ప్రణయ కోపం కాదు స్వామి, ఇది ప్రణయ శాపం. కొంచెం ఆవేదనగా మాట్లాడింది. మన్నించండి, నేను నిజమే చెప్తున్నాను స్వామి. మీ శరీరం ప్రసరించే కళ్ళు చెదిరే కాంతిని, మీ శరీరం నుండి వెదజల్లబడేటటువంటి వేడిమిని భరించడం నా వల్ల కావటం లేదు అన్నది. ఇక నా వల్ల కాదు అన్నది. చూడండి, సూర్యుడు కొంచెం దెబ్బతిన్నట్టు చూశాడు. మరి అయితే ఇంతకాలం ఎట్లా భరించావు? భరించాను స్వామి, భరించక చేయగలిగిందేముంది? నన్ను అపార్థం చేసుకోవద్దు స్వామి, మీ సామీప్యంలో నేను చిత్రహింస అనుభవిస్తున్నాను, దయచేసి దూరంగా జరగండి. ఆశ్చర్యం నుండి కోలుకొని సూర్యుడు చిన్నగా నవ్వాడు. గతం మర్చిపోయినావా సంజ్ఞ? నా వెచ్చదనం నీకు ఎంతో ఇష్టమని ఆనాడు అన్నావే. అవును స్వామి, అది ఆనాడు. మన దేహాల ఐక్యత ప్రారంభమవుతున్నటువంటి ప్రాథమిక క్షణాలవి. ఆ ఆకర్షణ వేరు, ఆ ఆవేశం వేరు. ఉరకలెత్తే ఉత్సాహం మనసులోని ఆధిక్యతలని, న్యూనతలని అంతగా గుర్తించలేదు, గుర్తింపనివ్వలేదు కూడా నన్ను. సంజ్ఞ, అర్థం పర్థం లేని భయంతో నీ పతిదేవుణ్ణి అస్పృశ్యుడిగా చూస్తున్నావా ఏంటి? స్వామి, అలా అనవద్దు. నా కోసం ఒక్క పని చేయండి. చేస్తారా? కోరుకో, చేస్తానన్న. నా కోసం మీ వెలుతురుని, వేడిమిని తగ్గించుకోండి అన్నది. అది అసంభవం కదా అన్నాడు. స్వామి, నేను మీ అర్ధాంగిని, మీ ప్రేయసిని. మీ మాటల్లో చెప్పాలంటే మీ సర్వస్వాన్ని, నా మాటల్లో చెప్పాలంటే నా సర్వస్వాన్ని మీ సర్వస్వంగా మార్చినటువంటి మీ ప్రణయ రాణిని, మీ ప్రణయ దాసిని. ఆవేశంగా చెప్తూ ఉన్నది. అవును, నువ్వు చెప్పినవన్నీ నాకు కూడా వర్తిస్తాయి సంజ్ఞ, కానీ నీ కోరిక తీర్చలేను. నా ప్రకాశాన్ని, ప్రతాపాన్ని తగ్గించడం అనేది అసాధ్యం కదా అన్నాడు సూర్యుడు. కాబట్టి ఆకర్షణని, అనురాగాన్ని కవచాలుగా చేసుకొని నువ్వు సర్దుకుపోవాల్సిందే, నన్ను భరించాల్సిందే అన్నాడు సూర్యుడు. ఆలోచించు సంజ్ఞ,
జన్మతో సంక్రమించినటువంటి శరీర ధర్మాన్ని ఎవరైనా గౌరవించాల్సిందే. నిన్ను నువ్వు సిద్ధపరచుకో. భర్త యొక్క దేహధర్మాన్ని భరించే శక్తిని కూడా తీసుకుని నువ్వే నన్ను సమీపించాలి. అప్పటిదాకా నా ప్రతాపం, నా ప్రకాశం నీకు దూరంగానే ఉంటాయి అన్నాడు. అంటే కొంత సమయం ఇచ్చాడు. భరించే శక్తిని సమకూర్చుకోమని చెప్పాడు భార్యకి. చూసారా ఎంత గొప్పతనం ఉందో ఆ రోజుల్లో దాంపత్యంలో. నేను భర్తని అని దాష్టీకం ఎక్కడా లేదు, దౌర్జన్యం లేదు. సంజ్ఞ బలహీనంగా కూర్చుంది పాప. సూర్యుడు వెళ్ళిపోయినాడు. ఒకరోజు సంజ్ఞాదేవి స్వామి అన్నది. సూర్యుడు వెనక్కి తిరిగి చూశాడు. నన్ను ఆలోచించమన్నారు కదా, నన్ను సన్నద్ధం కమ్మన్నారు కదా, నేను మీ దగ్గర ఉంటూ మీకు దూరంగా ఉండలేను. అందువల్ల కొన్నాళ్ల పాటు నా పుట్టింటికి వెళ్తాను. ఆ విధంగా దూరంగా ఉండి మీకు నన్ను నేను సిద్ధం చేసుకొని మళ్ళా మీ దగ్గరికి వస్తాను. మరి నాకు అనుమతిస్తారా? సూర్యుడి యొక్క ముఖం మీద చిరునవ్వు వెలిగింది. దూరంగా వెళ్ళి నాకు దగ్గరయ్యే నీరాక కోసం నిరీక్షిస్తూ ఉంటాను సంజ్ఞ, వెళ్ళిరా. నేను తిరిగి వచ్చేదాకా వైవస్వతుణ్ణి, యముడిని, యమిని మీరే చూసుకోవాలి జాగ్రత్తగా అన్నది. అట్లాగే సంజ్ఞ, చూసుకుంటానులే. నీ జన్మస్థల ప్రవాసం త్వరగా పూర్తి కావాలి సుమా అన్నాడు సూర్యుడు. అంటే నీ పుట్టింటి వాసం తొందరగా పూర్తి చేసుకొని రమ్మన్నాడు. అయితే భర్తకు చెప్పిన విధంగా సంజ్ఞాదేవి పుట్టింటికి వెళ్ళాల. వాస్తవానికి వెళ్ళే ఆలోచన ఆమెకు లేదు. అరణ్యం వైపు నడిచింది. సంజ్ఞ తన భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉన్నది. భర్తకు చెప్పింది కానీ చెప్పిన విధంగా మారిపోయి ఆయన యొక్క అతి ప్రకాశాన్ని, అతి ఉష్ణాన్ని భరించడానికి సిద్ధమైపోయి ఆయనను తిరిగి చేరడం సంభవం కాదు అని ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు ఏం చేయాలి? తన రాక కోసం కొన్నాళ్ళు ఎదురు చూసి తన భర్త తన కోసం అత్తగారింటికి వెళ్తాడు. అంతే కదా, తాను చెప్పింది అదే కదా, పుట్టింటికి వెళుతున్నాను అన్నది కదా. తాను అక్కడికి వెళ్ళలేదు అనే సంగతి తెలిసిపోతుంది కదా. నేను అడవికి వెళ్ళిపోతున్నాను, ఇంటికి పోవటం లేదు. భర్తకు భార్యగా తాను అవసరం. దానికి వెయ్యింతలుగా తన బిడ్డలకు తల్లిగా తాను కూడా అవసరమే. అంటే సూర్యుడు యొక్క మందిరంలో తన ఉనికి అత్యవసరం. అంతే కదా. భర్తకి భార్యగా ఉండాలి, ముగ్గురు పిల్లలకు తల్లిగా కూడా ఉండాలి. ఆమెది బాధ్యతే. తన సమస్యకు పరిష్కారం కోసమని అన్వేషిస్తూ అరణ్యంలో ఒక చెట్టు నీడను కూర్చుంది సంజ్ఞాదేవి. ఆలోచనలు కొనసాగిస్తూ ఉంది. అప్రయత్నంగా ధ్యానంలోకి వెళ్ళిపోయింది. గంటలు గడుస్తున్నాయి. సంజ్ఞాదేవిలో ఒక ఆలోచన తళుక్కున మెరిసింది. ముమ్మూర్తులా తనలాంటి స్త్రీ మరొకటి గనక ఉంటే, ముమ్మూర్తుల రూపంలో, మాటలో, నడకలో, నవ్వులో అన్నింట తనను పోలినటువంటి మరొక స్త్రీ తనకు లభిస్తే, తన ప్రతిబింబంలాగా ఉంటే, అట్లాంటి స్త్రీని తన స్థానంలో సూర్యపత్నిగా తన సంతానానికి తల్లిగా నటిస్తూ ఉండమని నియోగించి పంపిస్తే, భరింపలేని సూర్యుడి వేడికి తట్టుకోలేని ఆ అమితకాంతికి దూరంగా శాశ్వతంగా చల్లగా హాయిగా నేను ఉండొచ్చు. ఇది ఆమె ఆలోచన ధ్యానంలో నుంచి. సంజ్ఞాదేవి కళ్ళు తెరిచింది. తన ప్రతిబింబం లాంటి స్త్రీ ఉంటే అనేటువంటి ఆలోచన ఆమెలో ఉద్ధృతంగా రేకెత్తించింది. సంజ్ఞ అక్కడ కూర్చోలేక పైకి లేచింది. అటు ఇటు తిరుగుతూ ఉన్నది అరణ్యంలో. ఇంతలో చీకట్లు ముసురుకున్నాయి. వెలుపల చీకట్లు ముసురుకుంటున్నాయి.
ఆమె లోపల మాత్రం ఏదో ఒక వెలుగు మెల్లగా, చాలా మెల్లగా విస్తరిస్తున్నది. ఆ వెలుగు పూర్తిగా తనను ఆవరిస్తూ విస్తరిల్లేదాకా తాను మళ్ళీ ధ్యాన నిష్టలో ఉండాలి అనుకుంది. ఎట్లాగో తను చల్లటి ప్రకృతిలో తపస్సు చేస్తూ జీవితాన్ని ప్రశాంతంగా గడపాలనుకుంటుందిగా. సమస్య పరిష్కారం కోసం చేసేటటువంటి సాధన భవిష్యత్తులో తపస్సుకు పునాది అవుతుంది అనుకున్నది. రోజులు గడుస్తున్నాయి. తనకు కావలసిన సమాధానం కోసం, పరిష్కారం కోసం ధ్యాన కాంతిలో వెతుకులాడుతూ ఉండిపోయింది సంజ్ఞాదేవి అడవిలోని. తెల్లవారింది. సంజ్ఞాదేవి ధ్యానం ఆపి సరోవరం వైపు బయలుదేరింది. ఆమెలో సర్వకాలాలలో, సర్వ అవస్థలలో మెదులుతూ ఉండేటటువంటి అంశం ఒకే ఒక్కటి. తనకిప్పుడు అత్యవసరంగా తనలాంటి స్త్రీ ఒకటి కావాలి. ఇది సంజ్ఞాదేవి సరస్సు గట్టును నిలబడింది. అందంగా వినిపిస్తున్నటువంటి, అందంగా వికసిస్తూ ఉన్నటువంటి తామర పూలను చూస్తూ ఉండిపోయింది. సరస్సులో నీళ్లు మాత్రం నిర్మలంగా ఉన్నాయి, నిశ్చలంగా ఉన్నాయి. తామరల పక్కనే తన ప్రతిబింబం నీళ్లలో నుంచి తన వైపే చూస్తుంది. ఇది పట్టుకోవాల్సిన పాయింట్. సంజ్ఞాదేవి ముఖంలో అప్రయత్నంగా ఒక చిరునవ్వు మెరిసింది. నీటిలో ఉన్న ప్రతిబింబం కూడా చిరునవ్వు చిందించింది. అంతేగా, ప్రతిబింబం మనం ఏం చేస్తే అది చేస్తుంది. చిన్నప్పుడు బావిలోకి చూస్తూ మనం అరిస్తే లోపల ఉండే ప్రతిబింబం కూడా అరుపు వినపడేది. అదొక సరదా. తనలాగే ముమ్మూర్తులాగా తనలాగే ఉన్నటువంటి స్త్రీ తన ముందే ఉంది, నీడగా తనతోనే ఉన్నది. అయితే దానికి, తన ప్రతిబింబానికి తనకు వ్యక్తిత్వం ఉంది, ప్రతిబింబానికి వ్యక్తిత్వం లేదు, ప్రాణం కూడా లేదు. తను ఉంటేనే అది ఉంటుంది, తను కదిలితే అది కదులుతుంది. అంతే కదా. ప్రతిబింబానికి అస్తిత్వం లేదు. ఈ ప్రతిబింబానికి ప్రాణం పోస్తే అప్పుడు ఒక ప్రత్యేకమైన ఉనికి, వ్యక్తిత్వం దానికి ఆపాదింపజేస్తే తనలో ఉండే అన్ని లక్షణాలు, అన్ని గుణాలని అందులోకి ఆవాహన చేస్తే ఎలా ఉంటుంది? అద్భుతమైన ఆలోచన అనుకుంది. సంజ్ఞాదేవిలో కొత్త ఉత్సాహం ఉప్పెనలాగా పొంగింది. అవును, నా సమస్యకి చక్కటి సమాధానం దొరికింది. తన శక్తితో తన నీడకి, అంటే తన ప్రతిబింబానికి ప్రాణం పోస్తుంది. దానికి ఓ పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని కూడా ఆపాదిస్తుంది. దానిలో జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అన్నీ కూడా తమ యొక్క వ్యాపారాలు నిర్వర్తించేలాగా చేస్తుంది. తనకు ఆ శక్తి ఉంది. ఎందుకని? విశ్వకర్మ కూతురు ఆమె, తక్కువది కాదు. కాబట్టి దేవశిల్పి అయిన విశ్వకర్మ యొక్క కూతురుగా తనకు కొన్ని అపూర్వ శక్తులు జన్మసిద్ధంగానే ఉన్నాయి. అవసరం వస్తే తాను కోరిన రూపాన్ని కూడా ధరించగలదు. ఇప్పుడు తన ఛాయారూపాన్ని నిజరూపంగా ఆవిష్కరింప చెయ్యగలుగుతాను అనుకుంది. వెంటనే తన యొక్క నీడలోకి సర్వేంద్రియాలను, మనస్సును, వాక్కును ఆవాహనం చేయగలను అనుకుంది. ప్రాణ ప్రతిష్ఠ చేయగలను అనుకుంది. సంజ్ఞ ఆవేశంగా సరస్సులోకి దిగింది, స్నానం చేసింది, బయటకు వచ్చింది. తాను తపస్సు చేస్తున్న చోటికి బయలుదేరింది. సరోవరం దగ్గరకు వచ్చినప్పుడు తన వెనక వైపున ఉంటూ తనను అనుసరించినటువంటి నీడ ఇప్పుడు ముందు నడుస్తూ తనకు దారి చూపిస్తుంది. అంతే కదా, సూర్యుడు ఏ వైపు ఉంటాడో దానికి వ్యతిరేక దిశలో నీడ పడుతూ ఉంటుంది. సహజమేది. సంజ్ఞ ఆగింది. ఆలోచిస్తూ సరోవరంలోని నీటిని చేతిలోకి తీసుకుంది. మళ్ళీ వెనక్కి తిరిగింది. తనలాగా నిలబడుతున్నటువంటి నీడను చూస్తూ మనసులో సంకల్పించింది. చేతిలో ఉన్న నీటిని నీడ మీద చల్లింది. మరుక్షణమే ఆ నీడ తన రూపంతో, తనలాగా రక్తమాంసాలతో నిలబడింది. తనను తాను నిలువుటద్దల్లో చూసుకుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో
సంజ్ఞాదేవికి అలాంటి అనుభూతే కలిగింది. ఆ ఏర్పడినటువంటి రూపం తననే చూస్తూ ఉన్నది. తదేకంగా సంజ్ఞాదేవి కూడా చిరునవ్వు నవ్వుతూ ఉంది. ఆ నీడతో అన్నది, నువ్వు నా ప్రతిరూపానివి. నీటిలో మన ప్రతిబింబాలను చూడు అన్నది. ఇద్దరు ఒకేలాగా ఉన్నాం అనుకున్నారు ఇద్దరు. మరి నా పేరు? ఆ ప్రతిరూపం అడిగింది. నువ్వు నా ప్రతిబింబానివి, నా నీడవు, అంటే నా ఛాయవి. అందువల్ల నీకు ఛాయ అని పేరు పెడుతున్నాను అన్నది. నాకు ప్రాణప్రతిష్ఠ చేశావు ఎందుకు? ఛాయ అడిగింది. నువ్వు నా ప్రతిరూపానివి. నా స్థానంలో నా భర్త అయినటువంటి సూర్య భగవాను భర్తగా, నా బిడ్డలైనటువంటి వైవస్వతుడికి, యముడికి, యమికి తల్లిగా నటించాలి. ఆ నటనలో జీవించాలి నువ్వు. నేను ఈ అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉంటాను. ఛాయ నవ్వి, నేను నీలాగే ఉన్నాను, మరి నీ భర్త దగ్గర, నీ సంతానం దగ్గర నీలాగే ఉంటాను. అలా ఎంతకాలం ఉండాలి? శాశ్వతంగా ఉండాలి. శాశ్వతంగా నా భర్తతో సుఖిస్తూ శారీరక మానసిక ఆనందాలు పొందుతూ ఉండిపోవచ్చు. అయితే ఒక నిబంధన అన్నది ఛాయ. నాది కూడా ఒక నిబంధన ఉన్నది అన్నది సంజ్ఞాదేవి. నా భర్తను నీ భర్తగా స్వీకరించినట్లే నా బిడ్డల ముగ్గురిని నీ బిడ్డలుగా స్వీకరించి ప్రేమ అభిమానంతో పెంచాలి అన్నది. మరి నీ మాట ఏంటో చెప్పు. ఓ సంజ్ఞ, నువ్వు నాకు ప్రాణదానం చేశావు, ప్రాణ ప్రతిష్ఠ చేశావు. ఈ శరీరం, ఈ మనస్సు అన్నీ నీవే. నీ మాట జవదాటను. నీ భర్తకు భార్యగా ఉంటాను, నీ బిడ్డలకు తల్లిగా ఉంటాను. నటించడం కాదు, జీవిస్తాను అన్నది. సంజ్ఞ, నువ్వు నా అక్కవి, నేను నీ చెల్లెల్ని. ఇద్దరం ఒకే పలికితో పుట్టామని నాకు నిజంగా గొప్ప అనుభూతి కలుగుతోంది ఈరోజు అన్నది ఛాయాదేవి. రా ఛాయ, వెళదాం. నేను తపస్సు చేసే ప్రశాంత స్థలంలో కూర్చుకొని మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇద్దరు అన్యోన్యంగా నడుస్తూ ఉన్నారు. సంజ్ఞ, ఛాయ ఎదురెదురుగా కూర్చున్నారు ఆశ్రమానికి వెళ్ళి. ఛాయ, నువ్వు నా ప్రతిబింబానివి అనే సంగతి భవిష్యత్తులో బయటపడకుండా ఉండాలంటే మనకు సంబంధించినటువంటి విషయాలన్నీ నీకు తెలియాలి. తెలియడమే కాకుండా ఆ విషయాలు నీకు హృదయగతం కావాలి, నీ బుద్ధిగతం కావాలి అన్నది సంజ్ఞ. మనం కూడా సినిమాల్లో ద్విపాత్ర అభినయం ఉంటాయి కదా, తన బదులు ఒకరిని పెట్టాలన్నప్పుడు తన విశేషాలన్నీ చెప్తాడు. అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది. ఇవన్నీ చూసే సినిమా వాళ్ళు కాపీ కొడతారు. వాళ్ళు ఏదో సృష్టికర్తలు కానీ కాదు వీటన్నిటికీ. మరి వాళ్ళిద్దరూ ఆ తర్వాత ఏం మాట్లాడుకున్నారు, ఆ తర్వాత జరిగినటువంటి విశేషాలన్నీ కూడా రేపటి రోజు కలిసి ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చేవన్నీ వీక్షిస్తూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు అని మిమ్మల్ని వినమ్రంగా ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేష. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.